సో హే గైస్, ఫైనల్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 అయితే ముగిసిపోయింది. అండ్ ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 లో మన తెలుగు రైడర్స్ టీం వాళ్ళైతే ప్రో కబడ్డీ సీజన్ 11 లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి టాప్ 7 లో అయితే నిలిచారు. అండ్ చెప్పుకోవాలి అంటే లాస్ట్ కొన్ని సీజన్స్ నుంచి ఈ సీజన్ లో పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా రాబోయే ప్రో కబడ్డీ సీజన్ 12 కి తెలుగు రైడర్స్ టీం కప్పు గెలవాలంటే ప్రజెంట్ తెలుగు రైడర్స్ టీం లో ఉన్నటువంటి స్క్వాడ్ లో ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఎవరిని రిటైన్ చేస్తే బాగుంటుంది, ఈ వీడియోలో మనైతే ఫుల్ గా డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ముందుగా తెలుగు రైడర్స్ టీం స్క్వాడ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ లో తెలుగు రైడర్స్ టీం వాళ్ళు పక్కా రిటైన్ చేసుకునే 3 ప్లేయర్స్ లిస్ట్. సో అందులో నెంబర్ 1 వచ్చేసి ఆశీష్ నర్వాల్ అనమాట. ఆశీష్ నర్వాల్ పర్ఫార్మెన్స్ మాత్రం ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 లో అమేజింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆశీష్ నర్వాల్ ఈ సంవత్సరం ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు రైడర్స్ టీం కి అయితే పర్ఫార్మెన్స్ అందించాడు. ఈవెన్ తనకి ఇచ్చిన మనీకి తను చేసిన పర్ఫార్మెన్స్ కి అస్సలు సంబంధం లేదని చెప్పుకోవచ్చు. అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఈ ప్లేయర్ ని మటుకు తెలుగు రైడర్స్ టీం వాళ్ళు పక్కా రిటైన్ చేసుకోవాల్సిందే ప్రో కబడ్డీ సీజన్ 12 కి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 లో వచ్చేసి ది కెప్టెన్ కూల్ అయినటువంటి విజయ్ మలిక్. విజయ్ మలిక్ ని కూడా ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 12 కి తెలుగు రైడర్స్ టీం వాళ్ళు రిటైన్ చేసుకోవాలి. ఈవెన్ విజయ్ మలిక్ పర్ఫార్మెన్స్ లాస్ట్ కొన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ లో చాలా అంటే చాలా బెటర్ దెన్ వచ్చింది. ఈవెన్ తనను ఆప్షన్ కి వదిలేసినటువంటి దబాంగ్ ఢిల్లీ కేసీబీ టీం వాళ్ళు కూడా షాక్ అయిపోయారనమాట. ఏంటి ఆడేది విజయ్ మలికేనా అని చెప్పేసి. అందుకే విజయ్ మలిక్ ని కూడా తెలుగు రైడర్స్ టీం నెక్స్ట్ సీజన్ కి ఖచ్చితంగా అయితే రిటైన్ చేసుకోవాలి. ఎందుకంటే విజయ్ మలిక్ అవసరం తెలుగు రైడర్స్ టీం వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ నెక్స్ట్ సీజన్ కెప్టెన్ గా కూడా విజయ్ మలిక్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ అంకిత్ జగ్లన్ ని కూడా వచ్చే సీజన్ కి అయితే తెలుగు రైడర్స్ టీం వాళ్ళు పక్కా రిటైన్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఆ యొక్క లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లన్ ఈ సీజన్ లో చాలా అంటే చాలా మంచిగా ఆడాడు. ఆ ప్లేస్ లో మటుకు అంకిత్ జగ్లన్ అలాగే కనుక కంటిన్యూ అవుతే ఎలాగైతే పుణె రిపల్టన్స్ టీం కి మంచి మంచి డిఫెండర్స్ వచ్చారో తెలుగు రైడర్స్ టీం కూడా అంతే మంచిగా డిఫెండర్ గా అంకిత్ జగ్లన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకే అంకిత్ జగ్లన్ ని రాబోయే సీజన్ కి తెలుగు రైడర్స్ టీం వాళ్ళు పక్కా రిటైన్ చేసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ తెలుగు రైడర్స్ టీం వాళ్ళు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ లిస్ట్ లో వచ్చేసి పర్ఫుల్ జవారీని కూడా రాబోయే సీజన్ కి అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. ఎందుకంటే పర్ఫుల్ జవారీ దగ్గర మంచి గేమ్ ప్లే అయితే ఉంది, కానీ ఈ సంవత్సరం అంతగా యూజ్ చేయలేదు. కానీ అతనైతే చాలా అంటే చాలా మంచి ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ తనతో చాలా అంటే చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని తెలుగు రైడర్స్ టీం వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మరో మంచి రైడర్ అయితే తెలుగు రైడర్స్ టీం వాళ్ళకైతే వస్తాడు. సో గైస్, ఇప్పుడు చూసినటువంటి మన ఈ ప్లేయర్స్ కాడికే తెలుగు రైడర్స్ టీం వాళ్ళు రాబోయే సీజన్ కి రిటైన్ చేసుకుంటే ది బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. సో ఎందుకంటే ఈ ప్లేయర్స్ లో అయితే చాలా అంటే చాలా టాలెంట్ అయితే ఉంది. ఆ టాలెంట్ ని తెలుగు రైడర్స్ టీం వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే రాబోయే సీజన్ లో పక్కా కప్పు కొట్టొచ్చు. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్న మిగతా ప్లేయర్స్ పరిస్థితి ఏంటి, నువ్వు మిగతా ప్లేయర్స్ ఎందుకు పక్కన పెట్టావని చెప్పేసి. బట్ నాకైతే ప్రజెంట్ తెలుగు రైడర్స్ టీం స్క్వాడ్ లో ఉన్నటువంటి మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఈవెన్ పవన్ షెరావత్ పై కూడా ఓవర్ డిపెండ్ అయిపోయింది తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ఈ సంవత్సరం. ఈవెన్ సెట్ లో ఉన్న టీం పవన్ కి ఇంజురీ కావడంతో ఒక్కసారిగా అయితే బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళిపోయారనే చెప్పుకోవచ్చు. పవన్ లాంటి ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ పై డిపెండ్ అయ్యే కంటే తెలుగు రైడర్స్ టీం వాళ్ళు రాబోయే సీజన్ లో ఒక మంచి యంగ్స్టర్స్ ని గూమ్ చేయాలి. ఎలాగైతే ఆశీష్ నర్వాల్ వచ్చాడో అలాగే ఇంకొక రైడర్ కనుక వచ్చాడనుకో తెలుగు రైడర్స్ టీం వాళ్ళు పక్కా కప్పు కొడతారు. ఈవెన్ నెక్స్ట్ సీజన్ లో కిషన్ దుల్ అండ్ శంకర్ గదా ఇలాంటి డిఫెండర్స్ ని ఎంత త్వరగా వదిలేసుకుంటే అంత మంచిదనే చెప్పుకోవచ్చు. అజిత్ పన్వర్ కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడు, కానీ అజిత్ పన్వర్ దగ్గర అంత టాలెంట్ లేదని చెప్పుకోవచ్చు. ఈవెన్ సాగర్ నర్వాల్ కూడా ఫ్రెషర్ అయితే హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఆ మిడ్ చేంజ్ కూడా రాబోయే సీజన్ లో తెలుగు రైడర్స్ టీం అయితే ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. అలాగైతేనే రాబోయే సీజన్ లో తెలుగు రైడర్స్ టీం అయితే కప్పు కొట్టే అవకాశాలు అయితే ఉంటాయి. సో లేదు మళ్ళీ మేము పవన్ షెరావత్ ని తీసుకుంటాం ఈ సీజన్ లాగానే వచ్చే సీజన్ లో కూడా కంటిన్యూ అవుతామంటే తెలుగు రైడర్స్ టీం వచ్చే సీజన్ లో కప్పు కొట్టడం అనేది చాలా అంటే చాలా టఫ్ టాస్క్. ఈవెన్ పవన్ షెరావత్ కి ఆక్షన్ లో ఏ టీం కొన్నా కానీ పవన్ కి ఇంజూరీ ఏంటంటే ఆ టీం గంగలో కలవడానికి 100% అనే చెప్పుకోవచ్చు. సో తెలుగు రైడర్స్ టీం అయితే రాబోయే సీజన్ కి విజయ్ మలిక్ ని అండ్ ఆశీష్ నర్వాల్ ని, పర్ఫుల్ జవారీని, అంకిత్ జగ్లన్ ని రిటైన్ చేసుకుని మిగతా ప్లేయర్స్ అందరినీ ఆక్షన్ లో కుదిరేసి అప్పుడు ఆక్షన్ లో మంచి మంచి ప్లేయర్స్ ని బై చేసుకుని టీం ని అద్భుతంగా ఫామ్ చేసుకుంటే మటుకు తెలుగు రైడర్స్ టీం అయితే రాబోయే సీజన్ లో పక్కా కప్పు అయితే కొడతారు. లేదు మేము మళ్ళీ టీమ్ లో ఉన్నటువంటి వేరే ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటాం, పవన్ షెరావత్ పైన ఓవర్ గా డిపెండ్ అయిపోతాం, మళ్ళీ ఆ రైట్ కార్నర్ ని చేంజ్ చేయము, ఇంకా అదే టీం ని కంటిన్యూ చేస్తామంటే మటుకు తెలుగు రైడర్స్ టీం వాళ్ళు మాత్రం రాబోయే సీజన్ లో కూడా ఈ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈవెన్ టాప్ 6 లో ఉండకపోవచ్చు. సో తెలుగు రైడర్స్ టీం అయితే రాబోయే సీజన్ లో మటుకు ఖచ్చితంగా వర్క్ చేయాల్సిన డిపార్ట్మెంట్ వచ్చేసి ఆ రైట్ కార్నర్ ని మార్చాలి అండ్ మిడ్ చేంజ్ ని మార్చాలి. ఈవెన్ ఒక మెయిన్ రైడర్ ని మంచిగా టీమ్ లోకి తీసుకురావాలి. ఈవెన్ తన ఆడకపోయినా ఇంకో ఎక్స్ట్రా రైడర్ ని పట్టుకొచ్చుకోవాలి. సో అప్పుడైతే తెలుగు రైడర్స్ టీం కప్పు గెలిచే అవకాశాలు అయితే 100% గా ఉంటాయి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.